శివరాత్రి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. భద్రాద్రి జిల్లాలో గోదావరి స్నానానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు. పినపాకలో గోదావరి స్నానానికి వెళ్లి వీళ్లంతా నదిలో పడిపోయారు. గల్లంతైన వారిని మురళి, పవన్, ప్రేమ్ కుమార్, నాగేంద్రులుగా గుర్తించారు. వీళ్లంతా ఏడూళ్ల బయ్యారం గ్రామానికి చెందినవారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భూపాల్, గల్లంతైన వారి వివరాలేంటి? గాలింపు చేపట్టారా? ఈ మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు స్నానం చేసి శివుడిని దర్శించుకుందామని ప్రయత్నం చేసిన ఒక నలుగురు యువకుల పరిస్థితి విషాదాంతంగా ముగిసింది. వీళ్ళు నలుగురు కూడా వ్యక్తులు కూడా ఉదయం గల్లంతైన భావించినప్పటికీ వాళ్ళ నలుగురు మృతదేహాలు కూడా లభించాయి. నలుగురు చనిపోవడం జరిగింది. అంటే భద్రాద్రి జిల్లా ఏడూళ్ల బయ్యారం అంటే మణుగూరు సమీపంలో ఏడూళ్ల బయ్యారం మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు, అదే విధంగా పక్కనే ఉన్న ఉప్పాక గ్రామానికి చెందిన ఒక మరో యువకుడు. అంటే వీళ్ళందరూ కూడా 20-22 సంవత్సరాల యువకులు మాత్రమే. ఇందులో ఇద్దరు ఐటీఐ విద్యార్థులు కూడా ఉన్నారు. అదేవిధంగా మరొక వ్యక్తి తాపీ మేస్త్రి, మరొక వ్యక్తి ఆటో డ్రైవర్ అంటే మేస్త్రి కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఈ రోజు అంటే స్నానం చేయడం కోసం అంటే ఏడూళ్ల బయ్యారం సమీపంలో ఉన్న శివాలయంలో దర్శనం చేసుకోవడం కోసం ముందుగా స్నానం చేద్దామని ఆ పక్కనే ఉన్న గోదావరిలో దిగారు. ఆ దిగిన సందర్భంలో అంటే ఇక్కడ గోదావరిలో దాదాపుగా ఎక్కడికక్కడ ఇసుక తీస్తూ ఉంటారు. అధికారికంగా అనధికారికంగా ఇసుక తీసుకుంటారు. ఆ నేపథ్యంలో అక్కడ ఉన్న గుంటలు తెలియని పరిస్థితి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే వీళ్ళు అక్కడ దిగిన ప్రాంతంలో అంటే గుంట ఉన్నది. ఆ గుంటని వీళ్ళు గుర్తించలేకపోయారు. అయితే ఈ నలుగురు వ్యక్తులు కూడా ఈత రాకపోవడం కూడా ప్రధాన కారణంగా అని మనకు అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు బట్టి తెలుస్తుంది. ఈ నలుగురు వ్యక్తులు అందులో దిగి ఈత రాక మొత్తం నలుగురు అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి. వారి మృతదేహాన్ని కొద్దిసేపటి బయటికి తీశారు. దీంతో ఇటు ఏడూళ్ల బయ్యారం అదేవిధంగా ఉప్పాక గ్రామంలో కొంత విషాదంతో నెలకొల్పింది. మహాశివరాత్రి పండుగ పర్వదిన సందర్భంగా ఈ ఘటన జరగడం, ఒకేసారి నలుగురు వ్యక్తులు ఈ ప్రాంతంలో చనిపోవడంతో ఈ గ్రామంలో మొత్తం పూర్తి స్థాయిలో విషాదం నెలకొని ఉంది పరిస్థితి. థ్యాంక్ యూ భూపాల్.